అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆకస్మిక తనిఖీలు, సమీక్షా సమావేశాలు, ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవడం లాంటి కార్యక్రమాలను అధికారులతో కలిసి చేపట్టడం జరిగింది. అట్టి దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. आप भी आप सर आंटी అంటూ రమ్మను ఒకసారి బా ఇక్కడే నువ్వే 75 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వనమహోత్సవంలో భాగంగా హుస్నాబాద్ మోడల్ స్కూల్లో జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, ఇతర జిల్లా అధికారులు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ఇతర అధికారులు, ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు మరియు సిబ్బంది, ఇక్కడ ఇందులో భాగస్వాములైనటువంటి విద్యార్థులందరూ కూడా 75 సంవత్సరాల వనమహోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నాడు. మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వారు మొక్కలు నాటండి. ఏది ఏమైనా సరే మన ఇష్టమా, మన వాళ్ళ పేరు మీద ఇష్టంతో, కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములకు కావాలి. ఈరోజు మాస్కులు కట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే, ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దనుకుంటే, మన అందరం కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసిరు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకున్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి, కాపాడుకోవాలనే మాట సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా. ఇది ఎవరి కోసమో చేస్తున్న పని కాదు. మనం జన్మించడం సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి, నేర్చుకునేటువంటి ఈ పాఠశాల నుంచే ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం కావాలి. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినారు, మీరు గెలుస్తామా, ఓడతామా, పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా కాదు, కానీ ప్రతి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి. మన యొక్క ప్రతిభను చూపెట్టుకోవడానికి పోటీతత్వం నెరవేర్చుకోవాలనే మానవుడి సందర్భంగా మనం చేస్తున్నాం.
నాకెందుకులే అంటే నాకెందుకులే, నాకు కూడా పని ఉంది నేను కూడా నేర్చుకోవాలంటే నాకు కూడా పని ఉంది నేను కూడా నేర్చుకోవాలనేటువంటి తత్వం రావాలి. ఉదాసీనత పనికిరాదు, పోరాట పటిమే కావాలి. చరిత్రలో మనం అందరి కూడా చదువుకుంటే పోరాట పటిమలో ఉన్నటువంటి వాళ్ళదే చరిత్ర ఉన్నది. ఉదాసీనతగా బతికిన చరిత్ర ఇవ్వద్దు లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ 75 సంవత్సరాల మన మహోత్సవ వేడుకలో పాల్గొంటున్న మీ అందరూ హుస్నాబాద్ నియోజకవర్గమే కాక సిద్దిపేట జిల్లాకి 21 లక్ష మొక్కలు నాటాలనే టార్గెట్ ను తెలంగాణ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు పెట్టాలి. అందులో ఇక్కడ మన ప్రాంతం సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గం నెంబర్ 1 గా ఉండే విధంగా నేను హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యుడిగా మీ బిడ్డగా మీరు ఆశ్రయించిన పంపినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మరొక విశేష దినం కూడా మనకు తెలియదు. ఇలా జిల్లా కలెక్టర్ గారి జన్మదినం ఒక్కసారి గట్టిగా అందరు చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఇలా వారి జన్మదినంగా వారు ఎట్లయితే మొక్క నాటినో ఇలా రోజు మీ తల్లిదండ్రుల జన్మదినం రోజు పెళ్లి రోజు మొక్క నాటి దాన్ని పెంచే విధంగా బాధ్యత ప్రతిజ్ఞ చేసుకోవాలి. అందుకనే ఆయారాం గాయారాం తీసుకున్నా మాట్లాడడం కాదు. మోడల్ స్కూల్ మీది మీరు చదువుకుంటారు. దీని తర్వాత మళ్ళొక తరం మళ్ళా మీ జనరేషన్ మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు వస్తారు. ఈ పాఠశాల కాపాడుకునే బాధ్యత మీదే. ఫ్యాన్లు బాగా పనిచేస్తలేవు. కారణం పిల్లలు కదా పొడుగున్నాడో లేకపోతే పోకరియో ఆ ఫ్యాన్లను వంచేస్తున్నాడు. బిడ్డ ఫ్యాన్లు వంచాలనుకుంటే మీ ఇంట్లో పోయి వంచుకోండి. ఈ స్కూల్లో మాత్రం ఫ్యాన్లకి వెళ్ళి వంచుడు, బోర్డులు వలగొట్టుడు, బాత్రూమ్లను జడగొట్టుడు చేస్తే అన్ని సీసీ కెమెరాలు పెట్టినాం. మంచిది కాదు. బాధ్యత మీదే. మళ్ళా అన్ని ఫ్యాన్లు అన్ని రిపేర్ చేయిస్తా, అంత స్కూల్ మంచిగా చేయిస్తా. దాని తర్వాత ఎవరైనా వాటిని ముట్టితే సీదా ఇంటికే. అంతేనా? రైట్. మరి ఫ్యాన్లన్నీ మనిషి ఎవరెవరిగా సార్ల కోపం వచ్చి మనిషి మేము చెప్తున్నా, మీరు మెలుస్తున్నా తెలియదు కానీ అన్ని ఫ్యాన్లు బెండ్ చేసేస్తున్నారు. నాకందరూ మీకే సరే. ఏదేమైనా మరొకసారి ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి హుస్నాబాద్ 3 ముక్కలైంది. 3 జిల్లా కలెక్టర్ని పిలవాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా బాధే, నాకు కూడా బాధే. ఆ విధంగా ఇలా రివ్యూ పెట్టుకున్నాం. తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గం మీ ఆశీర్వచనంతో, మీ తల్లిదండ్రుల ఆశీర్వచనంతో ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. మళ్ళీ పాఠశాలకు వస్తా. నిన్ననే మహాత్మా జ్యోతిబా ఫులే హాస్టల్కి వెళ్ళినాం. రాత్రి అక్కడనే భోజనం చేసినా. మీ దగ్గర ఒక పూట వస్తా. వచ్చి మళ్ళొక్కసారి అందరినీ కలుసుకొని మాట్లాడదామని మనం చేస్తూ అందరికీ వన మహోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. పైప్ లైన్ మొత్తం కాలనీ అంతా పైప్ లైన్ వేసాం సార్. టోటల్ వేసాం సార్ లైన్. సో ఇప్పుడు మేము సెకండ్ లైన్ టెండర్స్ కూడా ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేస్తున్నాం. మాకు ఖచ్చితంగా ట్యాంక్ సార్ మాకు ఇప్పుడు పైప్ లైన్ కూడా మొత్తం కాలనీ అంతా వేసాం. పైప్ లైన్ ఇంకొక వచ్చేసారి కూడా శాంక్షన్ ఉన్నది. అది కూడా ఆ మధ్య బాధ ఏంది, మన అవస్థ ఏంది, మనం చుట్టూ గోలం పుట్ట గోలైనా మనం మీరు ఇచ్చిన కాలనీ కానీ మేము కట్టుకుంటున్నాం సార్. మాకు కావాల్సిన నీళ్ళ సౌలభ్యం, మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్. రాత్రి కూడా తేళ్లు పాములు వస్తున్నాయి, మాకు కరెంట్ కూడా ఇబ్బంది అవుతుంది. ఏమైనా అంటే ఏమంటారు కదా అంటే మాకు టెండర్ చేసిన టెండర్లు వస్తున్నారు, వెనక ముందాడుతున్నారు సార్. మాకు టెండర్ కూడా సంబంధం లేదు, దీనికి కూడా సంబంధం లేదు. మాకు కావాల్సిన పానీ నీళ్ళు సార్. మాకు పుట్టడం నీళ్ళు మాకు ఏది ఇస్తామని మీరు ఆ రోజు అన్నారు, మాకు అదే ఇవ్వండి సార్. మేము వేరే అయితే కోరుకుంటలేదు సార్. మీరు ఏమి ఇస్తుందో దాని టెండర్ ఇప్పుడు ఏదైతే పెట్టారో అది అయిపోతే మీకు ఇష్యూ రిజాల్వ్. అవును సార్. మొత్తం మా ఓహెచ్ఎస్ఆర్ ఒకటి కన్స్ట్రక్షన్ మీకు ఆల్రెడీ లైన్ వేసాము అంటున్నారు. ఇప్పుడు మీకు ఏంటంటే మీన్ వైల్ అడుగుతున్నారు నీళ్ళు కావాలి సార్. మాకు నీళ్ళు కావాలి.
ఆల్రెడీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో ట్యాంకర్స్ వస్తున్నాయి. లేదు ఒక్కసారి మన సర్పంచ్ సాబ్ పంపిస్తుంటే 3 రోజులకు ఒకసారి 4 రోజులకు అంటే ఆల్రెడీ వాటర్ ట్యాంకర్ ద్వారా ఇన్ ద మీన్ వైల్ ఇప్పుడు ఎట్లా తెలంగాణ కొరకు నేను ముందుగట్ట వాటి పొరుస్తానికి లేదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. చెప్పే ఆఫీసర్ జలవకుంటారు అటుగానే మాకు తెలియదు నాకు ట్రాన్స్పోర్టేషన్ కూడా శాంక్షన్ వచ్చింది. మనం ఇప్పుడు ట్యాంకర్ల ద్వారా ఇస్తున్నాం. సరిపోకపోతే చెప్పండి ఇంకొన్ని ఇంక్రీజ్ చేస్తాం. మంచిది సార్. తర్వాత ఈ పని కూడా జరగడానికి తొందరగా చేయండి సార్. వస్తాయి. 2-3 నెలలు టైం పడుతుంది. ఈ 2-3 నెలల్లో మనకు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తారు. అది కాకుండా కూడా ఒక ట్యాంక్ పట్టణంలో కట్టాము. ఇప్పుడు ఇందులో సార్ ఇంకొక ట్యాంక్ కూడా మనకు మంజూరు చేయించారు. ఆ జాగ ఏదో కొంచెం ఎత్తు ప్లేస్ లో చూసి మీరు ఏమైనా ఇస్తే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఉంది సార్, సార్ ఇచ్చారు. బోర్ వేసి అంటే బుధవారం వరకు బోర్ వేసి వాళ్ళు పడతాయి వేసాం సార్. పడుతున్నాయా? బోర్ ఇచ్చిందా? ఇచ్చారు సార్. పడకపోతే నేనేం చేయాలి? సరే టోల్ వెళ్ళి నేను ఒకసారి గవర్నమెంట్ ల్యాండ్ మీద దున్నుకున్నాం సార్. సర్వే చేశారు సార్. ఎన్ని ఎకరాలు దున్నుకున్నారు? సరే మనిషికి ఒక 3 ఎకరాలు, 2 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు దున్నుకున్నాం సార్. అది మా తాతలు ముత్తాతలు దున్నుకునే తప్ప కానీ ఇప్పుడు కొత్తగా అయితే దున్నుకున్నాయి కదా సార్. దాన్ని పట్టాలు చేయాలని మేము కలెక్టర్ గారికి పంపించేసినాం సార్. అది మీరు ఒకసారి కలెక్టర్ గారు చెప్తే మా పట్టాలు కూడా వచ్చేస్తాయి సార్. మాకు ఇంకొకటి ఏదైనా రైతు బంధు తీసుకుందామన్నా లేకపోతే ఇక్కడ పాస్బుక్ లేవు సార్. సరే ఇప్పుడు ఏరియా అనేది సార్ మై వ్యూ న్యూ ఫ్యామిలీస్ ఆర్ నో నీతిగా చెప్తేనే చెప్తున్నా సార్. ఉన్నదే మీరు సర్వే రెవెన్యూ ఏమో ఆర్టీఓ రెవెన్యూ సర్వే చేయండి. ఎన్ని కుటుంబాలు గవర్నమెంట్ జాలో దున్నుకుంటున్నాయి, ఇంకా ఎంతమందికి జాగలేదు, వాళ్ళ పరిస్థితి ఏంది? సొసైటీలో అయితే చేయాలి. వారం మళ్ళీ అన్నారు మన ఇష్యూ రావుతుంది. ఆయన నోరు దివాటి ఆయన 10 ఎకరాలు దున్నుకుంటే ఆయనకి ఇచ్చేసి నోరు దివాటి ఎకరం దున్నుకుంటే రేపు పొద్దునాలు కొట్లాడుకొని వస్తారట్టుగా. సార్ ఇంకోటి సార్, ఈ వాటర్ నెంబర్ 2 ఇంకా కరెంట్ సార్, కరెంట్